గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. ఈ రోజు నేను 10th డే రివ్యూ చెప్తున్నానండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8th సీజన్ ఈరోజు 10వ రోజు రివ్యూ. బిగ్ బాస్ అందరినీ లివింగ్ రూమ్ లో కూర్చోమంటాడు. అందరు కూర్చున్న తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. మామూలుగా యాక్టివిటీ రూమ్ లో సూపర్ మార్కెట్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ వీకే తెరుచుకుంటుంది. ఒక్కొక్క బజర్ మోగినప్పుడు ఒక్కొక్క చీఫ్ వెళ్ళేసి వాళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకోవచ్చు. ఒక క్లాన్ నుంచి ఒక్కొక్కళ్ళు వెళ్ళేసి వాళ్ళకి కావాల్సిన సరుకులు మళ్ళీ బజర్ మోగేదాకా తీసుకొని ఇంకా బజర్ అయిపోగానే ఇంకా ఎవరి సరుకులు వాళ్ళు తెచ్చేసుకోవాలి అని చెప్తాడు అనమాట. అంటే ఫస్ట్ బజర్ మోగినప్పుడు పెద్ద టీం కాబట్టి, పెద్ద క్లాన్ కాబట్టి ముందు యష్మి వెళ్తుంది. ఆ తర్వాత రెండో బజర్ మోగినప్పుడు నైనిక వెళ్తుంది. మూడో బజర్ పోయినప్పుడు లాస్ట్ చిన్న క్లాన్ కాబట్టి నిఖిల్ వెళ్తాడు. లాస్ట్ బజర్ మోగినప్పుడు ఎవరి సరుకులు వాళ్ళు తీసుకుని వచ్చేయండి అని చెప్పని అనౌన్స్ చేస్తారనమాట. మళ్ళీ ఇంకా ఆ తెచ్చుకున్న ఆహారాన్ని వేరే ఒక టీం సభ్యులు ఇంకో టీంకి ఇవ్వకూడదు, పంచుకోకూడదు. కేవలం వీళ్ళు మాత్రమే, ఎవరు తెచ్చుకున్న సరుకులు వాళ్ళు మాత్రమే వండుకొని తినాలి అని చెప్పని అనౌన్స్ చేస్తారనమాట. అనౌన్స్ చేసేసి అలా బజర్ మోగిస్తారు. ఫస్ట్ బజర్ మోగంగానే యష్మి వెళ్తుంది లోపలికి. యష్మి వెళ్ళి తను మొత్తాన్ని కలెక్ట్ చేస్తుంది. తర్వాత రెండో బజర్ మోగుతుంది, అప్పుడు నైనిక వెళ్తుంది. నైనిక కూడా కలెక్ట్ చేస్తుంటుంది. తర్వాత మూడో బజర్ మోగుతుంది, అలా నిఖిల్ వెళ్తాడు. నిఖిల్ కూడా మొత్తం కలెక్ట్ చేస్తారు. తర్వాత లాస్ట్ బజర్ మోగుతుంది, అన్ని సర్దేస్తారు ఎవరిది వాళ్ళు. తర్వాత ఇంకా అప్పుడు చూసుకుంటారు వెళ్ళి. అక్కడ ఫ్రీజర్ లో చూసుకుంటే చికెన్ మటన్ ఉంటుంది. వీళ్ళేమో ఇవన్నీ కూరగాయలు అన్ని వెజిటబుల్స్, ఆయిల్స్, కూల్ జ్యూసెస్ అంటే పల్పీ ఆరెంజ్ జ్యూస్ బాటిల్స్ ఉంటాయి అక్కడ, అవన్నీ పెట్టుకుంటారు. కానీ అసలైన మీట్ ఎక్కడ ఉందని ఎతుకుతారు కనుక అక్కడ బుట్టల్లో ఏముండదు, అదన్నీ ఫ్రిడ్జ్ లో ఉంటుంది అనమాట. అది వీళ్ళు చూసుకోరు. అది చూసుకోలేదని తర్వాత లాస్ట్ లో భద్రమైన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్ లో అవి ఉన్నాయని చెప్పి చూసుకొని అయ్యో మిస్ అయిపోయాం అని చెప్పి యష్మి అయితే అమ్మో ఉండదా నాన్ వెజ్ అంటే తన నాన్ వెజ్ లేకుండా ఉండలేనట్టుంది అని చెప్పి చాలా ఫీల్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకొక 5 seconds ఇవ్వండి, 10 seconds ఇవ్వండి బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్ మేము నాన్ వెజ్ కావాలి బిగ్ బాస్, ఒక్క 10 seconds ప్లీజ్ అంటే ఇంకా బిగ్ బాస్ మళ్ళీ 10 seconds ఆఫర్ ఇస్తాడు. ఆ ఆఫర్ లో వీళ్ళు గబగబా నాన్ వెజ్ తీసేసుకొని వాళ్ళ పుట్టల్లో పెట్టేసుకుంటారు. పుట్టల్లో పెట్టుకున్న తర్వాత ఇంకా ఎవరిది వాళ్ళకి ఇంకా బజర్ మోగుతుంది. 10 seconds తర్వాత ఇంకా ఆపేశారు అందరూ. ఇంకా ఎవరిది వాళ్ళు తీసుకెళ్ళిపోండి అంటే ముగ్గురు వాళ్ళ బాస్కెట్లు వాళ్ళ తీసుకొని లివింగ్ రూమ్ కి వెళ్ళిపోయారు అనమాట. లివింగ్ రూమ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. మీ రేషన్ మీకు రావాలంటే మీరు మళ్ళీ గేమ్స్ లో గెలవాలి. గెలిస్తే ఎవరి టీం అయితే గెలుస్తారో వాళ్ళ రేషన్ వాళ్ళకు ఉంటుంది. గెలవని టీం రేషన్ లోపల పెట్టేయాలి మళ్ళీ స్టోర్ రూమ్ లో. వాళ్ళకి వీక్ ఫుడ్ ఉండదు. గెలిచిన టీం వాళ్ళు వాళ్ళకి మళ్ళీ ఫుడ్ ఇవ్వకూడదు, ఎవరిది వాళ్ళే తినాలి. మీకు మీరే దాచిపెట్టుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి, వేరే వాళ్ళ దొంగతనం చేయకుండా, అది మీది బాధ్యత. ఎవరిది వాళ్ళ రూమ్ లో పెట్టుకోండి అని చెప్పని అనౌన్స్ చేస్తామన్నమాట బిగ్ బాస్. బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే తర్వాత ఏమో అప్పుడు మొదటి ఛాలెంజ్ బిగిన్ అవుతుంది. ఫస్ట్ గేమ్ బిగిన్ అవుతుంది. అదేంటంటే లెమన్ పిజ్జా. అంటే ఏం లేదు, 3 లెమన్స్ పెట్టారు, ఒక బోర్డు ఇచ్చారు. ఆ బోర్డు ఏంటంటే పైకి లేపేసేయాలి. 4 చుట్టూరా 4 కోళ్ళు అనమాట, మంచం కోళ్ళు లాగా ఉంది. మధ్యలో బోర్డు అండి. అది మనం చిన్నప్పుడు మనం ఆడేవాళ్ళం. ఇదేంటంటే ఇలా బబుల్స్ ఇలా అంటూ ఉంటే చిన్న చిన్న గోళీలా తిరుగుతున్నాయి. మనం అప్పుడు ఎగ్జిబిషన్ లో అమ్మేవాళ్ళు అవి. అలాంటిదే చెక్కతో అనమాట. అది బబుల్స్ మనం మధ్యలో పడాలన్నమాట. అట్లాంటిదే సేమ్ లెమన్స్ ఇచ్చారు, 3 లెమన్స్ ఇచ్చారు. అవి ఎవరైతే ఫస్ట్ వేస్తారో వాళ్ళు విన్నరు. దానికేమో శేఖర్ భాష సంచాలక్గా ఉన్నాడు. దాంట్లో యష్మి టీం విన్ అయిందనమాట. అలాగా యష్మి టీం వాళ్ళకి మొత్తం సరుకులన్నీ వచ్చేసాయి అనమాట. తర్వాత పృథ్వీ జోక్ వేస్తాడనమాట. ఇంకా వీళ్ళ సరుకులు వచ్చేసినాయి కదా, పృథ్వీ ఏంటంటే నిఖిల్తో జోక్ వేస్తాడు. నేను తింటే నువ్వు తిన్నట్టే మామ, అలా అనుకో, నేను తింటే నువ్వు తిన్నట్టే అంటే. తర్వాత సోనియా ఎమోషనల్ అవుతుంది అనమాట. మేము తింటూ మీరందరూ తినకుండా ఉంటే నేను చూడలేను, అది నాకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పని ఒకసారి పృథ్వీని, ఒకసారి అబ్బాయిని, ఒకసారి నిఖిల్ని ఇలాగా హక్ చేసుకొని ఫీల్ అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ సెకండ్ ఛాలెంజ్ బిగిన్ అవుతుంది. కనిపెట్టు పరిగెత్తు అనమాట. కనిపెట్టు పరిగెత్తు అనే ఛాలెంజ్ బిగిన్ అవుతుంది. అదేంటంటే మిగతా ఈ ఇద్దరికండి ఆల్రెడీ యష్మి టీం విన్ అయింది కదా, వాళ్ళ సరుకులు వాళ్ళకి వచ్చేసాయి. ఇంకా నిఖిల్ను నైనిక మిగిలారనమాట. మీ ఇద్దరు టీం వాళ్ళు వెళ్ళేసి నేను ఏదైతే ఒక వస్తువు, అక్కడ ఒక టేబుల్ మీద అన్ని వస్తువులు ఉంటాయి, నేను ఒక్కొక్క పేరు చెప్తాను, ఆ టేబుల్ మీద నేను చెప్పిన వస్తువు తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ఎవరైతే ఫస్ట్ పెడతారో కరెక్ట్ వస్తువు వాళ్ళు విన్ అయినట్టు అని చెప్పని ఈ గేమ్ లో అని చెప్తాడనమాట. చెప్తే దానికి నిఖిల్ రెడీ అవుతాడు. అటుపక్క టీం నుంచి కిరాక్ సీత రెడీ అవుతుంది రావడానికి.
ఆడటానికి. కానీ నిఖిల్ వెళ్తానంటే ఈ మణికంఠ గోల చేస్తాడు, నేను ఆడతానని గోల చేస్తాడు. సరే మణికంఠ ఆడతాడు అని చెప్పని యష్మికి చెప్పి వచ్చి అనౌన్స్ చేస్తాడు. దీనికి ఏంటంటే సంచాలక యష్మి ఉంటుంది అనమాట. సంచాలక తీర్పే తుది నిర్ణయం అని చెప్పి చెప్తాడు అనమాట. అలాగా మణికంఠను కిరాక్ సీత ఆ గేమ్ ఆడటానికి బయలుదేరుతారు అనమాట. వాళ్ళిద్దరు ప్రతి టైంలోనూ ఇద్దరు కలిసి కొట్టుకుంటారు. ఆ డోర్ తీసే దగ్గర ఇద్దరు ఫైటింగ్ అనమాట, మామూలు ఫైటింగ్ కాదు, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తోసుకొని. అలాగా అన్ని గేమ్స్ చెప్తారండి. దాంట్లో ఒకసారి మైదా పిండి తీసుకురమ్మంటే ఒకళ్ళు బియ్యం పిండి, ఒకళ్ళు మైదా పిండి చేస్తారు. ఒకసారి ఏమో పచ్చిశనగపప్పు తీసుకురమ్మంటే అక్కడ కూడా పచ్చిశనగపప్పు. ఒకసారి టమాటాల్లో ఒక యాపిల్ పండు ఉంటుంది, అది తీసుకురమ్మంటే అది మణికంఠ తీసుకొస్తాడు. అట్లాగా అలా తీసుకొస్తాడు. మళ్ళీ ఏమో ఒకసారి ఏమో మరమరాలన్నమాట, కరెక్ట్ 250 grams తీసుకురమ్మంటారు. తీసుకురమ్మంటే ఇద్దరు కలిసి తీసుకొస్తారు. మణికంఠ ఏమో 290 grams ఉంటుంది, తనది కిరాక్ సీత ఏమో 300 above ఉంటుంది. దానికేంటంటే ఇద్దరు 0 అని చెప్తుంది, యాష్మి అనౌన్స్ చేస్తుంది. అదేంటి 0, ఇద్దరులో 250 కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు విన్ అయినట్టు కదా, నేను 250 దగ్గరలో నేనే కదా ఉంది తనకంటే, అందుకని నేను విన్ అయినట్టు అని చెప్పని మణికంఠ గొడవ చేస్తాడు. మణికంఠ గొడవ చేస్తే దానికేమో తను యష్మి అంటుంది నాదే ఫైనల్, నీ లేదు, ఇద్దరు దగ్గరలో లేదు, నేను అలానే డెసిషన్ తీసుకుంటాను, లేదు ఇద్దరు 0 అనే దీంట్లో ఒకళ్ళకి 2, కిరాక్ సీత వాళ్ళకేమో 2, మీకు 1 వచ్చింది, 1 పాయింట్ వచ్చింది కాబట్టి కిరాక్ సీత విన్ అని చెప్పని అంటుంది. అంటే నైనికా టీం విన్ అనమాట. నిఖిల్ టీంలో ఎవరున్నారండి, ఆల్రెడీ బెజవాడ బేబక్ వెళ్ళిపోయింది. నిఖిల్ను మణికంఠే మిగిలారనమాట వాళ్ళ టీంలో. ఇంకా బెజవాడ ఇంకొకళ్ళు కూడా ఉన్నట్టున్నారండి దీంట్లో, ఈ టీంలో ఇంకొకళ్ళు ఎవరున్నారు నాకు గుర్తులేదా, వీళ్ళిద్దరే అనుకుంటండి. మణికంఠను నిఖిలే ఉన్నట్టున్నారు నిఖిల్ టీంలో. ఇంకా సరే అది ఆల్రెడీ బెజవాడ బేబక్ వెళ్ళిపోయింది కదండి, బెజవాడ బేబక్ వెళ్ళిపోయింది. ఇంక ఈ టీంలో వీళ్ళిద్దరే ఉన్నారు. ఇంకా సరే ఏమవుతుందంటే ఇంకా అలా చూసి యష్మి టీం ఏమో నైనికా టీం విన్ అని చెప్తుంది. దానికి ఏంటంటే కిరాక్ సీత అంటుంది, మణికంఠ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు, వెళ్ళి యష్మి దగ్గర గొడవ చేస్తాడు. యష్మి ఏమో వాడిని ఓదారుస్తుంది. కాదురా నేను చెప్పేది వినరా అంటది. తర్వాత కిరాక్ సీత అంటది, సరే సార్ మాకు ఒకటి ఆఫర్ ఇవ్వండి బిగ్ బాస్, మేము విన్ అయినా మా సరుకులు ఇవ్వండి, మా మిగతా వాళ్ళ గ్రాసరీ మీరు తీసేసుకోండి, మా గ్రాసరీ మేము వాళ్ళు పంచుకునేలాగా ఆఫర్ ఇవ్వండి బిగ్ బాస్ అని చెప్పని కిరాక్ సీత అడుగుతుంది అనమాట కెమెరా దగ్గర. అడిగితే బిగ్ బాస్ ఇంకా అనౌన్స్ చేస్తాడు, మీరు గెలిచారు వీళ్ళు నైనికా టీం వాళ్ళు, మీ ఇద్దరి గ్రాసరీస్ వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు, మీకు మీరే వండుకొని మీకు మీరే తినాలి, మీ గ్రాసరీస్ ఈ 1 week మీరే జాగ్రత్తగా వాడుకోవాలి, ఉన్న వాటిని కూడా మీరే జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎవరిదో వాళ్ళు ఎవరి రూమ్ లో వాళ్ళు పెట్టుకోండి అని చెప్పి చెప్తాడనమాట. ఇంకేం చికెన్ మటన్ అవన్నీ రూమ్ లో పెట్టుకోలేరు కదండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఈ రోజంతా దొంగతనాలండి, ఒకళ్ళనొకళ్ళు వాళ్ళది వీళ్ళది వాళ్ళు వాళ్ళ దొంగతనాలు చేసుకుంటా ఉంటారు ఈ రోజంతా అదే అనమాట ఎపిసోడ్ అంతా. అయితే ఆ తర్వాత బిగ్ బాస్ ఏమో అనౌన్స్ చేశారు కదండి, ఇంకా తర్వాత ఏమో నిఖిల్ టీము వాళ్ళ రేషన్ అక్కడ పెట్టేస్తుంది అనమాట. నిఖిల్ టీం తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తుంది నిఖిల్ టీం ని రేషన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేమని. అంటే నేను పాయింట్స్ చూస్తున్నానండి, సారీ అండి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తే ఏమి అనుకోవద్దు. నేను కరెక్ట్ గా అంటే నేను చూసేసాను కదా, అన్ని రన్నింగ్ నోట్స్ రాసేసుకుంటున్నాను ఇలా బుక్ లో ఇంపార్టెంట్ పాయింట్స్. దీంట్లో కొంచెం నేను ఎక్కడ దాకా వచ్చానని ఒకసారి టెస్ట్ చేసిన ఏదైనా పాయింట్ మిస్ అయ్యాను చూసుకున్నాను, మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది, ఏం అనుకోవద్దండి, సారీ అండి దానికి. తర్వాత ఏమో నిఖిల్ టీం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ రేషన్ తీసుకెళ్లేసి స్టోర్ రూమ్ లో పెట్టేశారు. స్టోర్ రూమ్ లో పెట్టిన తర్వాత బజర్ మోగుతుంది, బజర్ మోగితే వెళ్తే అక్కడ రాగి పిండి ప్యాకెట్లు ఉంటాయి అనమాట. ఈ వారం అంతా మీరు రాగి పిండితో అడ్జస్ట్ అవ్వాలని చెప్పని నిఖిల్కిను మణికంఠకి చెప్తారు. ఇంకా మణికంఠకి మామూలు ఫీలింగ్ కాదు, మామూలు బాధ కాదనమాట. ఒట్టి రాగి జావ దాగి ఉండాలని నా వల్ల కాదు, కనీసం పల్పి ఆరెంజ్ జ్యూసులన్నా ఇవ్వండి బిగ్ బాస్ అని అంటూ గొడవ చేస్తాడు. అక్కడ బాగుందండి ఈరోజు మణికంఠది కామెడీ బాగుంది. ఆ ఫుడ్ లేకుండా ఉండాలంటే వాడి వల్ల కావట్లేదు అనమాట, కింద పడి దొలుతా ఉంటాడు, గోల చేస్తా ఉంటాడు నిఖిల్తో. ఇంకా అబ్బాయి నిఖిల్ ఓడిపోయినందుకు అబ్బాయితో అంటాడు నిఖిల్, తను కూర్చొని బయట లాన్ లో, నేను ఓడిపోయినందుకు నేనేం ఫీల్ అవ్వట్లేదు, పర్లేదు నేను అడ్జస్ట్ అవ్వగలను, ఫుడ్ కోసం వాళ్ళు గెలిచారు కదా వాళ్ళు తింటారు కదా అని చెప్పని అంటాడు అనమాట.
అన్న తర్వాత సోనియా ఏమో యష్మి వాళ్ళ రూమ్లో సోనియా వేరే రూమ్లో పడుకుందాం అనుకుంటుంది. కానీ యష్మి చెప్తుంది అన్నమాట, సోనియా ఈ రూమ్లోనే పడుకో, ఎవరి రూమ్లో వాళ్ళు పడుకోవటమే మంచిది, మళ్ళీ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, తర్వాత మీరు మళ్ళీ గేమ్స్ దగ్గర ప్రాబ్లం ఫేస్ చేస్తారు అని చెప్పని అంటది అనమాట. అంటే తర్వాత సోనియా ఏమో అలానే పృథ్వీ వస్తే పృథ్వీకి కూడా చెప్తుంది అనమాట, నువ్వు కూడా ఇక్కడ ఈ రూమ్ లో పడుకో, ఇందాక నేను తనకు కూడా చెప్పాను సోనియాకి అని చెప్తుంది. చెప్తే మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు, గేమ్ పెడతారు సరిగా, తర్వాత ఆడరు, ఎవరి రూమ్ లో వాళ్ళే పడుకోండి, ఇక్కడే ఉండండి అని యష్మి అని చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత సోనియాను నిఖిల్ కలిసి లాన్లో కూర్చుంటారు. ఇద్దరు కలిసి డిస్కషన్, నీకు నా వల్ల నీ గేమ్ పాడవుతుంది అనుకుంటే నీవు నీ ఇష్టం, నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకో, నీ ఇష్టం అని చెప్పంటాడు. దానికేమో సోనియా థ్యాంక్స్ అని చెప్పని వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత 9 AM పొద్దున్న తర్వాత రోజు 9 AM ఇదంతా ఎలా వస్తుందంటే అండి, ఎపిసోడ్లన్నీ ఎలా వస్తున్నాయంటే ముందు రోజు నుంచి సగం నుంచి తర్వాత రోజు సగం దాకా పెడుతున్నారు. అదేంటంటే ముందు రోజుది తర్వాత రోజు సగం వస్తుంది అనమాట. అందుకని మనం దీంట్లో ఎలా అయితే దాంట్లో మనకి చెప్తున్నారో నేను అలానే పెడుతున్నానండి. యాక్చువల్గా చెప్పాలంటే అసలు 10th ఎపిసోడ్ అని చెప్పని అనుకోవాలి. కానీ ఎలాగంటే ఇది నేను ముందు ఎపిసోడ్ అని చెప్పి పెట్టాను అనుకోండి, అది కాపీరైట్ స్ట్రైక్ లాగా నేను ఏదో 24/7 చూసి దాని రివ్యూ ఇచ్చానని చెప్పని అనుకుంటారు, దానికి కాపీరైట్ స్ట్రైక్ పడచ్చేమో. అందుకని నేను అది ఫస్ట్ 24/7 చూసి చెప్పేదానండి, అలా చెప్పకూడదని నాకు అర్థమైంది. కొంతమంది టెక్ ఛానల్స్ చూశాను, మనం డైరెక్ట్ గా చూసి ఇలా చెప్తే బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వచ్చు అంటే ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళ క్లిప్స్ కానీ వాళ్ళ ఫొటోస్ కానీ బ్యాక్గ్రౌండ్ లో బిగ్ బాస్ ఉన్నప్పుడు ఉన్న ఫొటోస్ స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ వాళ్ళ వీడియోస్ ఏమో టీవీలో వస్తూ ఉంటే అవి టీవీలో కొంచెం చిన్న సీన్స్ మనం క్యాప్చర్ చేసి వాటిని వీడియో తీసి అవి పెడితే మాత్రం కాపీరైట్ స్ట్రైక్ షూర్ గా పడుతుందండి. మనం ఏమి కనిపించకుండా కేవలం ఇలాగా మనం డైరెక్ట్ గా మాట్లాడితే ఇట్లా రివ్యూ ఇస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బిగ్ బాస్ ది మనం ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది కంటెంట్ కదా, మన రివ్యూనే కదండి, మనం ఇంకొకళ్ళ కంటెంట్ అని చెప్పని అలా అనుకోవడానికి లేదు. మనం ఏంటంటే రివ్యూ మాత్రమే ఇస్తున్నాం, ఇలా జరిగింది అయిపోయిన తర్వాత ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాం, ముందు మాట్లాడలేదు. ముందు చూసేసి ముందంటే 24/7 కూడా చూపిస్తున్నారు, కానీ ఆ రోజు జరిగేది చూపిస్తారు. దాంట్లో 24/7 వాళ్ళు చేసుకునే హంగామా, వాళ్ళు మాట్లాడుకునే కబుర్లు, వాళ్ళు ఆడుకునే ఆటలు, వాళ్ళ అంత్యాక్షరీలు అవన్నీ చూపిస్తారు. వాళ్ళ ఫుడ్ చేసుకునే వాళ్ళ కబుర్లు, వాళ్ళు బ్రషింగ్ చేసుకునేటప్పుడు, వాళ్ళు పనులు చేసేటప్పుడు అయ్యే చూపిస్తారండి. గేమ్స్ లో కూడా గేమ్స్ చూపిస్తారు, కానీ వాళ్ళు ఎవరు విన్ అయ్యారు అవన్నీ పర్టికులర్ గా ఆ గేమ్ దగ్గర ఎట్లా లాస్ట్ లో క్లైమాక్స్ లో ఏం జరిగింది అది చూపించారు. ఇంపార్టెంట్ అవన్నీ ఏంటంటే కేవలం నైట్ మాత్రమే వస్తుందండి. నైట్ ఎపిసోడ్ మా టీవీలో కానీ హాట్స్టార్ లో కానీ నైట్ ఎపిసోడ్ లో మాత్రమే వస్తుంది. కేవలం నైట్, ప్రతిరోజు మీరు నైట్ ఎవ్రీడే 9:30 to 11 దాకానేమో 10:45 11 దాకా 10:45 అనండి, 11 కూడా కాదు, 9:30 to 10:45 దాకా మా టీవీ హాట్స్టార్ లో వస్తుందండి. ఎవ్రీడే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఈ 5 రోజులు ఆ టైం వస్తుంది. సాటర్డే, సండే మాత్రం నాకు సార్ వస్తారు వీకెండ్ ఎపిసోడ్లు, అవి మాత్రం 9 to 11 జరుగుతుందండి. 9కే స్టార్ట్ అవుతుంది, 11 దాకా ఉంటుంది, 2 hours ఉంటుంది నాకు సార్. అంటే గేమ్స్ ఆడిస్తారు, ఎంటర్టైన్మెంట్ కదండి, ఫుల్ 2 days ఆ రోజుల్లో ఉంటుంది అనమాట. అందుకని మనము 24/7 చూడాలంటే ఊరికి మనం ఎంటర్టైన్మెంట్ కోసం చూడటము, ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ కొన్ని కనెక్ట్ అవ్వాలి, మనకు పూర్తిగా అర్థం అవ్వాలంటే మనం ఇప్పుడు వచ్చే ఎపిసోడ్, ఇప్పుడు నైట్ వచ్చే ఎపిసోడ్ మనకు పూర్తిగా అర్థం అవ్వాలనుకోండి, కొన్ని మనకి అర్థం, వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏంటి వీళ్ళిద్దరు ఏంటి డిస్కస్ చేసుకున్నట్టు చూపిస్తారు, కొన్ని మనకు అర్థం కావాలన్నమాట. 24/7 కనుక చూస్తే కనుక వీళ్ళు దేని గురించి దీనికి దానికి కనెక్షన్ ఉంటుంది అనమాట. అలా అర్థం చేసుకోవాలంటే 24/7 ఇలా మనం రివ్యూ ఇవ్వాలంటే అది కూడా చూడాలి. నేను 24/7 కూడా చూస్తున్నాను, అది కూడా చూస్తాను. మధ్యలో ఏదైనా పని ఉంటే వెళ్తాను తప్పితే, ఇంట్లో పని ఉంటే పొద్దునే నాకు క్యారేజీలు అయిపోతాయి, పిల్లలకి ఇచ్చేస్తాను, కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకని నేను బిగ్ బాస్ నేను బిగ్ బాస్ లవర్ నండి. నాకు బిగ్ బాస్ అంటే చాలా చాలా ఇష్టం, ఆ గేమ్స్ అంటే ఇష్టం నాకు. అలా పిల్లలు అదే ఆ మామూలుగా ఆ గేమ్స్ ఆ జోన్ అంటే ఇష్టం. నేను అందుకే స్టార్ మహిళ కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూసేదాన్ని అప్పట్లో, సుమా గారి కరెక్ట్ గా గేమ్ పార్ట్ కోసం లాస్ట్ లో వచ్చేది 4th ఎపిసోడ్ లాగా, దానికోసం ఫస్ట్ నుంచి మొత్తం చివరి దాకా చూసేదాన్ని, ఎవరు విన్ అయ్యారా అని చెప్పాను అనమాట. అందుకని నాకు గేమ్ జోన్ ఇష్టం, అందుకని నేను బిగ్ బాస్ ఎప్పుడు చూస్తాను.
మీరు చూడండి, బాగుంటుంది. ఈసారి ఏంటో కొత్త ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. మొత్తం రేషన్ కానీ ప్రైజ్ మనీ కానీ అన్ని వీళ్ళు విన్ అయితేనే తీసుకోవడం. ఇదివరకు ఏమో ఎవ్రీ వీక్ రేషన్ ఇచ్చేవాళ్ళు, మళ్ళీ ప్రైజ్ మనీ ముందే అనౌన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ సీజన్లో అది లేదండి. మళ్ళీ లాస్ట్ ఎప్పుడు ఎవ్రీ సీజన్ కెప్టెన్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఈసారి కెప్టెన్సీ అనేదే లేదు. 3 చీఫ్స్ అని పెట్టారు. అది ఎవ్రీ వీక్ ఉంటుందేమో మరి ఆ విధంగా. ప్రస్తుతం యష్మి ఒక్కతే ఉంది ఈ వీక్. మిగతా ఇద్దరు మళ్ళీ పోతుంది. మళ్ళీ వాళ్ళకి గేమ్ పెట్టి మళ్ళీ 3 చీఫ్స్ విన్ అవుతారేమో ఈ వీక్. ఇంకా ఆ 3 చీఫ్స్ కి ఎలిమినేషన్ ఉండదు, అట్లా పెడుతున్నారు అనమాట గేమ్స్. ఇంకా కొంచెం ఒక వారం పోతే గానీ అర్థం అవుదేమోనండి పూర్తిగా ఈ చీఫ్స్ గురించి నాకు కన్ఫ్యూజన్ గా ఉంది అసలు. అంటే ఇలా 3 చీఫ్స్ అలా అని చెప్పని పెట్టటము. వాళ్ళకి ఫస్ట్ వీక్ లో ఏమో వాళ్ళకేమో అసలు నామినేషన్స్ లో లేరు, ఎలిమినేషన్ లో లేరు. మళ్ళీ ఈ వీక్ ఏమో యష్మిన్ ఒక్కదానే టాప్ క్లాన్ కాబట్టి, తన పెద్ద క్లాన్ కాబట్టి తనకు ఒక్కదానికి నో నామినేషన్ నో ఎలిమినేషన్ అని చెప్పారు. మిగతా ఇద్దరిని మళ్ళీ పెట్టారు. అలా జరుగుతుందన్నమాట రోజు. ఇంకా దాని గురించి ఇంకా అలా అనమాట. ఇక తర్వాత రోజు ఇది అలా వస్తుందండి. ముందు రోజు మధ్యాహ్నం నుంచి తర్వాత రోజు మధ్యాహ్నం దాకా పెడుతున్నారు ప్రతిరోజు. అంతే, ముందు రోజు తర్వాత రోజు కలిసి వస్తుంది. ఇంకా తర్వాత రోజు మళ్ళీ పొద్దున్న 9 AM సాంగ్ వేశారు. అందరు టీం మెంబర్స్ అంతా వచ్చి గార్డెన్ ఏరియాకి వచ్చి డాన్స్ వేశారు. ఒక విష్ణుప్రియ కరెక్ట్ గా అదే టైంకి లేచింది అనమాట. బెడ్ మీద లేచి దండం పెట్టుకుంటా ఉంది. తర్వాత మణికంఠను నబీల్ కలిసి గార్డెన్ ఏరియాలో కొనుక్కుంటారు. మణికంఠ తన ఫుడ్ లేదని ఫుడ్ గురించి ఒక పాట పాడుతూ ఉంటాడు అనమాట. నవ్వుతా ఫుడ్ గురించి, నా ఫుడ్ లేదు, కనీసం పల్పి అర్జున్ పంపించు బిగ్ బాస్, నేను రాగిపోయిన జావ తాగలేను అని చెప్పని కామెడీ చేస్తూ ఉంటాడు. తర్వాత సోనియా పృథ్వీ ఏమో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. నేనే విన్ అంటే నేను విన్ అవుతానని సోనియా అంటది. పృథ్వీ ఏమో నేను విన్ అవుతానని చెప్పి పృథ్వీ అంటాడు అనమాట. తర్వాత కిచెన్ లో ఏమో యష్మి ప్రేరణ కలిసి ఫుడ్ గురించి డిస్కషన్ చేసుకొని ఏం వండుకోవాలని చెప్పని మాట్లాడుకుంటారు. నిఖిల్ ఏమో నిఖిల్తో యష్మి అంటుంది అనమాట. నిఖిల్ కిచెన్ లోకి వస్తే యష్మి అంటుంది, నువ్వు గేమ్ లాగానే ఆడు, నువ్వు ఎమోషనల్ గా ఫీల్ అవ్వకు, నీ మీద అందరూ హోప్స్ పెట్టుకున్నారు, అంతా చాలా మంది నీ మీద హోప్స్ పెట్టుకున్నారు అని అంటది. తర్వాత యష్మి ఏమో టీ షుగరు నైనికా టీం నుంచి కొంచెం దొంగతనం చేసేసి ప్రేరణ హెల్ప్ చేస్తుంటది అనమాట. చిన్నగా దొంగతనంగా పక్కన సైడ్ నుంచి టీ పొడి చక్కెర అలా ఇస్తుంటే యాష్మి అవి తీసుకుపోయి వాళ్ళ రూమ్ లో దాచి పెట్టుకుంటది అనమాట. అలాగా మళ్ళీ ఏమో వాళ్ళు చేసుకున్న కర్రీ ఉంటుందండి టేబుల్ మీద. నైనికా టీం వాళ్ళు చేసుకున్న కర్రీ ఉంటే ఆ కర్రీ కూడా కొంచెం వాళ్ళంతా పాపం లాన్ లో కూర్చొని ఉంటారు. వీళ్ళంతా కిరాక్ సీత నైనిక వీళ్ళంతా లాన్ లో కూర్చొని కబులు చెప్పుకుంటుంటే అది కూడా కర్రీ కూడా కప్పులో వేసుకొని తీసుకెళ్లి అబ్బాయికి ఇచ్చి తొందరగా తినని అబ్బాయికి ఇస్తుంది అనమాట. ఆ తర్వాత ఏమో ఇంకా ఇలా జరుగుతూ ఉంటది. తర్వాత ఇంకా నైనికాతో నిఖిల్ తన పాస్ట్ షేర్ చేసుకుంటాడు, ప్రజెంట్ షేర్ చేసుకుంటాడు. తనకి నీకెంత ఏజ్ అని అడుగుతుంది. 28 years అని చెప్తాడు. నేను ఎమోషనల్ గా ఉన్నా తప్పే, ఎమోషనల్ గా లేకపోయినా తప్పే అని చెప్పని సోనియా గురించి కామెంట్ చేస్తాడు అనమాట. సోనియా ఉద్దేశించి తను మాట్లాడతాడు అనమాట. ఆ తర్వాత సోనియా అబ్బాయి ఇద్దరు కలిసి నాన్ వెజ్ కుక్ చేసుకుంటారు అనమాట. విష్ణుప్రియతో కిరాక్ సీత వచ్చి నామినేషన్ లో జరిగిన దానికి నేను నామినేషన్ చేశాను కదా, దానికి నువ్వేమైనా ఫీల్ అయ్యావా, హర్ట్ అయ్యావా అని చెప్పని అడుగుతుంది అనమాట. దాని గురించి నైనికాను విష్ణుప్రియ కలిసి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు అనమాట. తర్వాత ఏమో నిఖిల్ వాళ్ళకేమో మళ్ళీ హారన్ బజర్ మోగుతుంది. రూమ్ లోకి వెళ్తే నిఖిల్ వాళ్ళకి వెజిటబుల్స్ పంపిస్తారనమాట. పచ్చి వెజిటబుల్స్ అనమాట. తినేవి పంపించి అవి కూరలాగా వండుకోకూడదు, ఓన్లీ పచ్చిగా తినాలని చెప్పని పంపిస్తాడు. పంపిస్తే ఇంకా మణికంఠానికి ఇక్కడ నా మణికంఠ విషయం వస్తుంటే చాలా నవ్వొస్తుందండి. చాలా జోక్గా ఉంది. మణికంఠ ఏమో నా వల్ల కాదు, నేను మాత్రం వాళ్ళ దొంగతనం చేసి నేను తాగుతాను జ్యూస్ అంటే, సరే ఈరోజు నువ్వు దొంగతనం చేయి, నేను చేస్తానంటాడు నిఖిల్. లేదు ఇద్దరం కలిసి చేద్దాం పదా అంటే, లేదు నేను రాను, ఈ రోజు చేయి నువ్వు, నేను రేపు చేస్తానంటాడు నిఖిల్. నాకు అలా ఇష్టం కూడా చేయడం దొంగతనం అని అంటాడు. అంటేను సరే అని చెప్పని నాకు పల్పి ఆరెంజ్ కావాలి అని చెప్పని అంటాడు. తర్వాత నబీల్ వస్తాడనమాట. నబీల్ వచ్చి నిఖిల్ దగ్గరికి వచ్చి మాకొక చికెన్ ప్యాకెట్ వాళ్ళకొక చికెన్ ప్యాకెట్ ఉండాలి. యాక్చువల్గా మా చికెన్ లో చూసేసరికి 4 ముక్కలే ఉన్నాయి, దాదాపు kg చికెన్ ఉండాలి దాంట్లో. వాళ్ళు మొత్తం అంతా తీసేసుకుని దొంగతనం చేసి వాళ్ళు శుభ్రంగా ఫ్రై చేసేసుకుంటున్నారు.
కూర వండేసుకుంటున్నారు అది ఇది అంటే మణికంఠ అంటాడు అది మీదే తప్పు, మీరే దాచిపెట్టుకోలేకపోయారు సరిగ్గా అని చెప్పని అంటాడు అనమాట. అంటే నిఖిల్ తర్వాత నబీల్కి కిచెన్ లోకి వెళ్తా, నబీల్ ఏమో వాళ్ళు వండుకుని ఉంటే 2 బాండిల్లో ఏమో వండుకుంటున్నారు, 2 బాండిలు ఎందుకు పెట్టారు చికెన్ అంత పెట్టి వండుకుంటున్నారంటే అర్థమైపోతుంది 2 బాండిలు నిండా అంటే వీళ్ళది కూడా దొంగతనం చేశారని నబీల్కి అర్థమైపోయింది. అర్థమైపోతే నబీల్ ఫీల్ అయిపోతా ఉంటాడు వాళ్ళు వండుకుంటున్నాను చూసి ఫీల్ అయితే పక్క నుంచి నిఖిల్ వెళ్ళి నీకు వాళ్ళు అలా చేశారు వాళ్ళు తినకూడదంటే ఒక పని చేయి, ఒక దాంట్లో సాల్ట్ ఎక్కువ వేసి ఒక దాంట్లో కారం ఎక్కువ వేసి ఇంకా తినరు వాళ్ళు అని చెప్పని నిఖిల్ పక్క నుంచి సలహా ఇస్తాడనమాట. మరి వేసాడో లేదో తెలియదండి ఆ విషయం, మరి అదైతే చూపించలేదు. తర్వాత ఏమో నబీల్ ఏమో కొన్ని ఐటమ్స్ తీసుకెళ్లి కప్బోర్డ్ పైన దాచాడు, అలా విష్ణుప్రియ కూడా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి తన బట్టల్లో దాచిపెట్టుకుంది. ఇంకా అందరు ఇట్లా ఒకళ్ళనొకళ్ళు దాచిపెట్టుకుంటూ ఉంటారనమాట. ఇంకా సోనియాను అభయ్ కూర్చుంటారు లాన్ లో, సోఫాలో కూర్చొని నిఖిల్ గురించి అనుకుంటారనమాట. నేను నామినేషన్ చేసేటప్పుడు నువ్వు లూజ్ అయ్యావు, అదే అంటే అంటాడు కదండి ఈ మాట, నువ్వు ఫెయిల్ అయ్యావు చీఫ్ గా అని అన్నాడు కదా, ఆ మాటకి చాలా ఫీల్ అయ్యాడు నిఖిల్ అని చెప్పని అంటాడు. అని అంటే సరే అని చెప్పని విష్ణుప్రియమో వాళ్ళిద్దరు కలిసి ఫుడ్ తింటుంటారు వాళ్ళ రూమ్ లో. యష్మిను కింద కూర్చొని శుభ్రంగా యష్మిను ప్రేరణ ఇద్దరు కలిసి వాళ్ళు వండుకున్న ఫుడ్ కూర్చొని తింటా ఉంటే విష్ణుప్రియ నిదానంగా వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఉన్న పల్పి ఆరెంజ్ బాటిల్ అక్కడ ఉంటే బెడ్ మీద తీసేసుకొని బయటకు వచ్చేస్తుంది. దాని గురించి యష్మి వెనకాల పడుతుంది అన్నమాట లాక్కోవడానికని. మిగతా వాళ్ళు కూడా మాకు కావాలని 2-3 అడుగుతారు అనమాట. 2-3 అడిగితే విష్ణుప్రియ నేను ఎవరికేమో తాగుతాను అంటాడు. ఇక్కడేమో మళ్ళీ మణికంఠేమో వాళ్ళ రూమ్ లో కింద పడి దొలుతా బిగ్ బాస్ నాకు కడుపులో కాలిపోతుంది బిగ్ బాస్, ఇదే ఆకలి గురించి అనమాట, ఎలుకలు బరగడుతున్నాయి అనే టైప్ లో అనమాట. నాకు పల్పి ఆరెంజ్ కావాలి బిగ్ బాస్, ఇప్పుడు నాకు పల్పి ఆరెంజ్ కావాలి బిగ్ బాస్, ఆకలి కొండలేకపోతున్నాను బిగ్ బాస్ అంటే కింద పడుకొని దొలుతా ఉంటాడు అనమాట. నేను వెళ్ళాడు ఒరే ఆ రాగి పిండి ఉంది కదా జ్యూస్ తాగా అంటాడు అనమాట. నీకు దానికి ఏమంటాడంటే నేను ఒకవేళ ఈ వీక్ వెళ్ళిపోతుంటే ఆ రాగి పిండి మొత్తం నేను గ్రౌండ్ అంతా బయట లాన్ ఉంటుంది కదండి గార్డెన్ ఏరియా, అక్కడ మొత్తం జల్లేసేసి వెళ్ళిపోతాను, నేను అది తాగను అంటాడు అనమాట. ఇట్లా జరిగిందనమాట ఈ రోజంతా. కొంచెం కామెడీగా, కొంచెం ఇదిగా, కొంచెం హడావిడిగా, కొంచెం గోలగా జరిగింది ఈ రోజంతా. ఈ వారం కదండి సారీ, ఈ రోజంతా ఇట్లా జరిగింది ఈ రోజు బిగ్ బాస్. చాలా బాగుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఇప్పుడు హాట్‌స్టార్ లో కావాలంటే మళ్ళీ మీకు ఆ ఎపిసోడ్ కనిపిస్తుంది, చూడండి. మీరు ఎప్పుడు కావాలన్నా చూసుకోవచ్చండి, ఎపిసోడ్ ఉంటుంది. హాట్‌స్టార్ లో అయితే ఎపిసోడ్ ఉంటుంది. మా టీవీలోనేమో మనం డైరెక్ట్ టీవీలో చూస్తాం కదా, అది టీవీలో చూడటమే. మీరు మళ్ళీ చూడాలి బ్యాక్ అనుకుంటే మాత్రం హాట్‌స్టార్ లో చూడటమే. మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మ డబులాక్స్. నాకు ఇంకో ఛానల్ కూడా ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. అది కూడా ఒకసారి చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నేను ఈ వీక్ శేఖర్ భాష వెళ్ళిపోతాడు అనుకుంటున్నానండి. ఎందుకంటే తనకి అనవసరంగా రాస్తారు అనే విషయంలో తను వేలు పెట్టి నెగటివిటీ తెచ్చుకున్నాడు. యాక్చువల్ గా తనకి ముందే తెలుసు అనుకుంటా బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యాడని చెప్పి, ముందే తీసుకుంటారు కదండి వాళ్ళ ప్రాసెస్ అంతా. ఇంకా తనకి ఫేమ్ తెచ్చుకోవడానికని నేను అనుకుంటున్నా దీంట్లో ఇంటర్ఫియర్ అయ్యాడేమో రాస్తారు అనే విషయంలో అనుకుంటున్నా. యాక్టివిస్ట్ గా మారాడంట అనుకుంటున్నాను, అందుకని ఏమైనా ఇంటర్ఫియర్ అయ్యాడేమో అని. చాలా ఏ ఛానల్లో చూసినాడండి అప్పుడు శేఖర్ భాష అని. దాదాపు ఏ టైంలో యూట్యూబ్ ఓపెన్ చేసినా చూద్దామంటే ప్రతి ఛానల్లో శేఖర్ భాష లైవ్ ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూ ఈ రాస్తారని కేసు గురించి. అలా చాలా మంది నెగటివిటీ కూడా తెచ్చుకున్నాడు. నాకు తెలిసినంత వరకు ఈ వీక్ శేఖర్ భాష అనే ఎలిమినేట్ అవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మ డబులాక్స్. థ్యాంక్ యూ ఆల్.